హైదరాబాద్ లో నేడు ఇందిరా పార్క్ లో జరిగే నిరాహార దీక్షను విజయవంతం చేయాలన్న ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు జంగపల్లి సాయిలు. హైదరాబాద్ ఇందిరా పార్క్ లో జరిగే నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు జంగపల్లి సాయిలు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలిగారి కృష్ణ పేర్కొన్నారు. దౌలతాబాద్ ప్రెస్ క్లబ్ లో నిరాహార దీక్ష కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు. అంబేద్కర్ అభయహస్తం పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని, అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల సాగు భూమిని కేటాయించాలన్నారు. జీవో నెంబర్ 58, 59 ప్రకారం పట్టాలు ఇచ్చి అమ్ముకునే హక్కు కల్పించాలని, విద్యా రిజర్వేషన్ కార్పొరేషన్ విద్యా సంస్థల్లో 25% ఉచిత విద్యను అమలు చేయాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు కార్పొరేషన్ శాఖకు 15,000 కోట్లు కేటాయించి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని, భూ హక్కులు దళితుల వద్ద నుండి లాక్కున్న అసైన్డ్ భూములను తిరిగి వారికి ఇవ్వాలన్నారు. కార్మిక గుర్తింపు, పారిశుద్ధ్య కార్మికులకు 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దౌలతాబాద్ మండల కేంద్రంలోని కలపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. నిరాధార దీక్ష ఇందిరా పార్కు, చలో హైదరాబాద్ ఇందిరా పార్కులో నిరాధార దీక్ష మేడి పాపన్న ఆధ్వర్యంలో నిరాధార దీక్షను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అందరికి జై భీమ్, జై మాదిగా, హలో మాదిగా, చలో హైదరాబాద్ ఇందిరా పార్క్. రోజు దౌలతాబాద్ మండల కేంద్రంలో, సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో కనపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కనపత్రం ముఖ్య పరిమితి ఏమనంటే 15,100 కోట్లు ఎస్సీ కార్పొరేషన్ నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగనే బీడు భూములు, లింకాపున్న భూములు పట్టాలు చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం. అలాగనే అంబేద్కర్ అభయహస్తం పేరు మీద దళిత ప్రతి ఇంటికి 12 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. చేయనిడలో రేపు రాబోయే ఎలక్షన్లో మా మాదిగ వాడల్లో తీరనీయకుండా అడ్డుకుంటామని గవర్నమెంట్కి సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ దౌలతాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగనే రేపు జరగబోయే నిరాహార దీక్ష ఇందిరా పార్క్ హైదరాబాద్లోనే దీక్షను విజయవంతం చేయవలసిందిగా ప్రతి గ్రామంలో మా మాదిగ సోదరులు అందరూ పేరున పాల్గొనాలని ముఖ్య గమనిక. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.